నమస్తే పేరెంట్స్ అందరికీ కూడా కొత్తగూడ పీపుల్ స్కూల్లో చదువుతున్న తల్లిదండ్రులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ 28 మార్చ్ కేపీఎస్ స్కాలర్ సింపోయిజం మనం ఒక యాక్టివిటీ చేశాము. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 10 వరకు కూడా పిల్లలందరూ అన్ని సబ్జెక్ట్స్, నాట్ జస్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషలే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్స్, సైన్స్, మ్యాథ్స్, సోషల్. ఈ సైన్స్ అండ్ సోషల్ అండ్ మ్యాథ్స్లో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ టెక్నాలజీ, రోబోట్స్ అండ్ సెన్సార్స్. ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి ప్రాజెక్ట్స్ పిల్లలు డిజైన్ చేస్తూ దాన్ని పేరెంట్స్ అందరికీ కూడా, వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో చాలా మంచిగా పిల్లలు చేయడం జరిగింది. టీచర్స్ ముఖ్యంగా మంచి మంచి రిసోర్సెస్, మంచి ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్ వెనకాల ఒక ఉద్దేశము, ఒక మంచి నైపుణ్యాన్ని టీచ్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని పిల్లలకి దానిపైన ట్రైనింగ్ చేసి, నాట్ జస్ట్ అకాడమిక్ ఒకటే కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ అకాడమిక్ బుక్స్తో బయట జరిగే నిజాలు ఏంటి, బయట జరిగే వాస్తవికతలు ఏంటి, ఇవన్నిటిని గురించి మాట్లాడుతూ చక్కగా చేయడం జరిగింది. ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఫస్ట్, సెకండ్, పేరెంట్స్ కనుక సపోర్ట్ చేయకపోతే ఇలాంటి ప్రాజెక్ట్స్ మన స్కూల్లో చేయడం చాలా కష్టము. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా పిల్లలు లాస్ట్ ఫ్యూ డేస్ అన్ని పండుగలు ఉన్నాయి మనకి, లాస్ట్ 10-15 డేస్ నుంచి ఉగాది, రంజాన్, రామనవమి ఇలాంటివన్నీ వచ్చినా కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ పేరెంట్స్, టీచర్స్ కూడా ఆయా రోజులలో వచ్చి పిల్లలకి ప్రాక్టీస్ చేపించడము, రిసోర్స్ చేయడంతో చాలా మంచిగా ముగించబోతున్నాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల తరపున, మా టీచర్స్ తరపున, అలాగే మేనేజ్మెంట్ తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్లోకి ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాము. సో దాన్ని కూడా పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.